నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశం కోసం ప్రాణాలు అర్పించే మన జవాన్లకు మనం నిజంగా ఇచ్చే గౌరవం ఇదేనా? ఒక రైలులో ఏకంగా టాయిలెట్స్ పక్కన పడుకున్న మన సైనికులను చూస్తే ఎవరికైనా కళ్ళు చెమర్చక మానవు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇదిగోండి, మీరు స్క్రీన్ పై చూస్తున్న ఈ దృశ్యం మన భారతీయ సైనికులకు రైలులో ఎదురవుతున్న దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. దేశ సరిహద్దుల్లో శత్రువుల దాడిలో, చలిలో, ఎండలో నిరంతరం పోరాడే జవాన్లు, తమ కుటుంబాలను వదిలి దేశం కోసం అహర్నిశలు శ్రమించే వీరులు. కానీ వీరు ఇంటికి వెళ్లే ప్రయాణంలో లేదా డ్యూటీకి వెళ్లే మార్గంలో ఎదుర్కొంటున్న కష్టం ఇదే. ఒక రద్దీగా ఉండే రైలులో ఎక్కడ స్థలం దొరికితే అక్కడ ఏకంగా టాయిలెట్స్ పక్కనే నేలపై పడుకున్నారు మన జవాన్లు. మనుషులు వెళ్లే దారిలో నిత్యం శుభ్రత కష్టమయ్యే ఆ ప్రదేశంలో వారు అలసి సొలసి నిద్రిస్తున్నారు. ఎందుకీ పరిస్థితి? వారికి కనీస సౌకర్యాలు ఎందుకు లేవు? ఈ వీడియో క్షణాల్లో నెట్టింట్లో వైరల్ అయింది. లక్షలాది మంది చూశారు, షేర్ చేసుకున్నారు. నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సిగ్గుచేటు. ఇదేనా మన సైనికులకు ఇచ్చే మర్యాద? వందే భారత్ రైళ్లు పెడుతున్నారు సరే, మరి మన జవాన్లకు కనీస సౌకర్యాలు కల్పించలేరా అంటూ కోపంగా ప్రశ్నిస్తున్నారు. గతంలో మిలిటరీ కోచ్లు ఉండేవి కదా, వాటిని ఎందుకు తొలగించారు అని నిలదీస్తున్నారు. నిజమే, మన సైనికులకు రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే హక్కుంది. ప్రత్యేకంగా ఎంసీఓ కోటా వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. కానీ రైళ్లలో పెరిగిన రద్దీ, టికెట్ లేకుండా ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువవడం ఇలాంటి దుస్థితికి దారితీసిందని కొందరు విశ్లేషిస్తున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖ మధ్య సమన్వయం లోపించిందా, లేక ఇది కేవలం రైళ్లలో ఉన్న రద్దీ సమస్యేనా? ఏదేమైనా మన దేశాన్ని కాపాడే వీరులకు ఇలాంటి అవమానం జరగడం అత్యంత బాధాకరం. వారికి మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడం, వారికి కనీస గౌరవం ఇవ్వడం మన కనీస బాధ్యత. ప్రభుత్వం దీనిపై తక్షణమే స్పందించాలని, ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.